అమెరికాలో కేసులు మొదలయ్యాయి. అదానీ పరిస్థితి ఏంటి? బయటపడగలరా? జగన్ మెడకు కూడా చుట్టుకుంటుందా? అదానీ విదేశాల్లో ఇదివరకట్లా వ్యాపారాలు చేయగలరా? ప్రపంచ కుబేరుడు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి అమెరికాలో చిక్కులు తప్పేలా లేవు. ఇప్పటికే గ్రూప్ వ్యాపారాలు బాగా దెబ్బతిని లక్షల కోట్లలో నష్టాలొస్తున్నాయి. అమెరికా ఇన్వెస్టర్లు లేదా మార్కెట్లతో సంబంధం ఉన్న పక్షంలో విదేశాల్లోని అవినీతి వ్యవహారాలను పరిశీలించేందుకు అమెరికా చట్టాలు అనుమతిస్తాయి. అమెరికాలో పెట్టుబడులు సేకరించిన కంపెనీలు ఆ దేశంలోని ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కిందకు వస్తాయి. ఈ చట్టం ప్రకారం ఏ దేశంలో లంచం ఇచ్చినా నేరమే అవుతుంది. ఈ నేపథ్యంలోనే 2022లోనే అమెరికా దర్యాప్తు ప్రారంభించింది. 2020 నుంచి 2024 మధ్య అదానీ గ్రూప్ కంపెనీలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు యుఎస్ ఏఎంసీల నుంచి $2 బిలియన్ పైగా నిధులు సమీకరించాయి. అమెరికాలో పెట్టుబడిదారులకు, సంస్థలకు సెక్యూరిటీల విక్రయం ద్వారా $1 బిలియన్ సేకరించాయి. అమెరికా ఇన్వెస్టర్ల డబ్బులతోనే భారత్లో విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాల కోసం లంచాలు ఇచ్చి మోసం చేశారనేది మరో అభియోగం. లీగల్ ప్రొసీడింగ్స్ ఆలస్యం కావచ్చు, కానీ ఈ కేసులో అదానీ దోషిగా తేలితే 5 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. గౌతమ్ అదానీని ప్రాసిక్యూట్ చేయాలంటూ అమెరికా కోరవచ్చు. భారత్ అమెరికాకు నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. అయితే అదానీ భారతీయ పౌరుడు కాబట్టి మన చట్టాల ప్రకారం కూడా ఆయన చేసింది నేరమే అయితే అమెరికాకు అప్పగించొచ్చు, లేదా ఇక్కడే ప్రాసిక్యూట్ చేయొచ్చు. అయితే అదానీతో పాటు 7గురిపై అభియోగాలు నమోదయ్యాయి కాబట్టి వాటిని కొట్టేయమని న్యాయవాదులతో పిటిషన్లు వేయవచ్చు. అయితే అదానీకి శిక్ష వెయ్యాలా వద్దా అనేది జడ్జిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ అభియోగాలకు ఎలాంటి ఆధారాలు లేవని ఇప్పటికే అదానీ గ్రూప్ ప్రకటించింది. అమెరికా భారత్ మధ్య సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని, సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవని వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. అదానీపై కేసు నమోదైన విషయం మా దృష్టికి వచ్చిందని ప్రకటనలో తెలిపింది. అయితే అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పై కూడా ఇదే న్యూయార్క్ ప్రాసిక్యూషన్ గతంలో పలు అభియోగాలు మోపటంతో తాను జనవరి 20న బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రాసిక్యూటర్ను తొలగిస్తానని ప్రకటించారు. ఆ పని చేస్తే మాత్రం అదానీ కొంత లాభపడే అవకాశం ఉంది. ట్రంప్ తో నరేంద్ర మోదీకి వ్యక్తిగత సంబంధాలున్నాయి. అదానీ మన ప్రధానికి సన్నిహితుడు. The departments and agencies that have been weaponized will be completely overhauled so that faceless bureaucrats will never again be able to target and persecute conservatives, Christians, or the left's political enemies, which they're doing now at a level that nobody can believe even possible. Third, we will totally reform FISA courts, which are so corrupt that the judges seemingly do not care when they are lied to in warrant applications. So many judges have seen so many applications that they know were wrong, or at least they must have known. They do nothing about it. They're lied to. Fourth, to expose the hoaxes and abuses of power that have been tearing our country apart, we will establish a Truth and Reconciliation Commission, our government and our democracy. When possible, we will press criminal charges. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుదారుగా ఉన్నారు గౌతమ్ అదానీ. ఎన్నికల ప్రచారం సమయంలో డొనాల్డ్ ట్రంప్ పై ఓ దుండగుడు కాల్పులు జరిపారు. అప్పుడు కూడా అదానీ ట్రంప్ కి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ట్రంప్నకు అదానీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలోని డెమోక్రాట్ల మద్దతుతో చైనా కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అవి యునైటెడ్ స్టేట్స్ ఇన్ఫ్రా అండ్ ఎనర్జీ ప్రాజెక్టులో $10 బిలియన్ పెట్టుబడులు పెడతానని హామీనిచ్చాయి. అదానీ చైనా కంపెనీలకు కంటగింపుగా మారారు. ఈ క్రమంలోనే అదానీపై అమెరికాలో కుట్ర జరిగినట్లు కొందరు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ బాధ్యతలు చేపట్టాక అదానీ ఖచ్చితంగా లాభపడే ఛాన్స్ ఉంది. FBI చీఫ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఫస్ట్ నేను డిస్మిస్ చేస్తాను అని డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ అన్నారు. అదే కాకుండా ఎవరైతే ప్రాసిక్యూటర్స్ న్యూయార్క్లో ఉన్నారో ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ అదానీ మీద కేసు రిజిస్టర్ చేశారో వాళ్ళే ఆ ఆఫీసే డొనాల్డ్ ట్రంప్ మీద ఎన్నో కేసులు పెట్టి గత 2-3 సంవత్సరాలు బట్టి ఆయన వేధించింది. రాష్ట్రపతి అవేగాలు అందరినీ తీసేస్తానని ఆయనే అన్నాడు. వీళ్ళ కక్షతో చేస్తున్నారు అని ఆయన అంటాం. ఇప్పుడు అదానీకి దాని మీద బెనిఫిట్ వస్తుందా అంటే బెనిఫిట్ రావచ్చు.
అందువల్ల మార్పులు అనేది వస్తుంది. మనం ఇప్పుడు చెప్పేది అదాని కేసు కరెక్ట్ కాదని కాదు. ఈ కేసు ఎలా వెళ్తుంది, డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్కి జనవరి 20 వెళ్ళే కంటే ఇలాంటి కేసులు కక్షలతో చేశారు. వాళ్ళు చేసిన వాళ్ళ మీద ఆయనకి విపరీతమైన కోపం ఉన్నది, FBI డైరెక్టర్ మీద, ఆ న్యూయార్క్లో ఉన్న ప్రాసిక్యూటర్స్ మీద. సో తప్పకుండా ఏదో ఇంపాక్ట్ మాత్రం వస్తుంది. ఆయనకి కావాల్సిన ప్రాసిక్యూటర్స్, ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళని కొత్త వాళ్ళు అపాయింట్ చేశాక వాళ్ళు ఈ కేసులన్నీ ఈ ఉత్సాహంతో ఎందుకు తీసుకుంటారు? దీని వెనక పేపర్లో అన్నిట్లో ఏమొచ్చిందంటే జార్జ్ సోరోస్ అనే వ్యక్తి ఒక బిలియనర్ భారతదేశం మీద దాడి చేస్తున్నాడు 2 సంవత్సరాలు బట్టి, డొనాల్డ్ ట్రంప్ మీద కూడా చేస్తున్నాడు. సో వాళ్ళు ఎవరైతే ఏ కేసులు ఏ వ్యవహారం జార్జ్ సోరోసు జో బైడెన్ ఆఫీసర్లు చేశారో దానికి డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా ఉంటారు. అమెరికాలో ఇంధనం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో 84,492 కోట్ల పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు అదానీ చెప్పారు. ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నికైన వెంటనే ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్లు చేశారు. కేసు ఎలా ఉన్నా గౌతమ్ అదానీ తన వ్యాపార కార్యకలాపాల విస్తరణకు ఈ పరిణామాలు అడ్డంకిగా మారనున్నాయి. ఇప్పటికే కెన్యా ప్రభుత్వం ఒప్పందాలను రద్దు చేసుకుంది. మన దేశ ఆర్థిక వ్యవస్థకు అదానీకి అవినాభావ సంబంధం ఉంది. అదానీకి దేశంలో 13 ఓడరేవులు, 7 విమానాశ్రయాలు ఉన్నాయి. భారతీయ మార్కెట్లో 20% సిమెంట్ అదానీ కంపెనీల నుంచే వస్తోంది. 6 బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లు, అదానీ కంపెనీల్లో 45,000 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియాల్లో బొగ్గు గనులతో పాటు కెన్యా, మొరాకోలో ఇంధన ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. టాంజానియా, కెన్యాలోనూ మౌలిక వస్తువుల ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఒక్క బీజేపీతోనే కాదు, బీజేపీయేతర సీఎంలతోనూ విడదీయరాని బంధం ఉంది. ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకున్న అదానీ ప్రణాళికలకు తాజా అభియోగాలు కొంత ఇబ్బందిగా పరిగణించవచ్చు. శ్రీలంకలో ఓడరేవు ప్రాజెక్టు కోసం అమెరికా, అదానీల మధ్య కుదిరిన $50 కోట్ల ఒప్పందం స్క్రూటినీని ఎదుర్కోవచ్చని భావిస్తున్నారు.